పేరెంట్స్ మా దగ్గర ఆఫర్ వచ్చినప్పుడు మీల్ టైం అప్పుడే స్క్రీన్ పెడుతున్నాం మేడం, మిగతా టైం తక్కువ చేసేసాము, మా చైల్డ్కి మీల్ టైంకి పెట్టకపోతే చైల్డ్ అస్సలు తినట్లేదు, ఇవి పెట్టొచ్చా, ఇది ఎందుకు పెట్టాల్సింది వస్తుందని దాని గురించి డిస్కస్ చేసుకుందాం. నంబర్ 1, ఒకవేళ మీ చైల్డ్కి ఫీడింగ్ డిఫికల్టీస్ ఉంటే, చైల్డ్ చాలా లిమిటెడ్గా తింటే మనకి ఇంకో ఆప్షన్ ఉండట్లేదు, డిస్ట్రాక్టివ్ ఫీడింగ్ చేయాల్సింది అవుతుంది. ఎందుకంటే చైల్డ్కి ఓరోమోటర్ స్ట్రక్చర్స్ బాగా స్ట్రాంగ్గా లేవు. సో వీక్నెస్ వల్ల చైల్డ్ తినడానికి ఇష్టపడడు, ఆ తినడానికి మనకు చాలా టైం పడుతుంది. కాబట్టి యాజ్ అ పేరెంట్ మనం డిస్ట్రాక్టివ్ ఫీడింగ్ చేస్తాం. అంటే టీవీ స్క్రీన్ పెట్టేస్తే గబా ఏం పెడితే తినేస్తారు అనుకుని చేస్తాం. అది పాయింట్ నెంబర్ 1. ఒకవేళ మన చైల్డ్ తినడానికే ఇష్టపడట్లేదు, తినేవి చాలా తక్కువ తింటున్నాడు, తినాలి అదేదో ఒక ఫుడ్ అనేది అయిపోగొట్టాలి అని మనం స్క్రీన్ పెడుతున్నామంటే మనం ఫీడింగ్ థెరపీ అనేది చేయించుకోవాలి కిడ్కి. ఓకేనా? సెకండ్ పాయింట్ ఏంటంటే, స్క్రీన్ పెడితేనే చైల్డ్ తింటున్నాడు అంటే మనము చైల్డ్తో కమ్యూనికేట్ అయ్యే ఒక్కటే ఒక టైం, అన్డివైడెడ్గా ఎవరితో మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా టైం అనేది మదర్ స్పెండ్ చేసి తినిపించేటప్పుడే. ఒకవేళ ఒక మదర్ ఆ టైంని కూడా ఫీడింగ్ టైంని కూడా స్క్రీన్ టైంలో మార్చేస్తే మనం చైల్డ్తో ఇంటరాక్ట్ అయినది చాలా తగ్గించేస్తాం. అండ్ ఈ టైం అనేది చాలా ప్రెషియస్, ఎందుకంటే ఫుడ్తో చాలా మనం మాట్లాడవచ్చు, చాలా లాంగ్వేజ్ స్టిమ్యులేషన్ ఇవ్వచ్చు. దట్స్ ద సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, చైల్డ్కి ఫుడ్ అంటే ఒక సెన్సరీ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనం తినే తిండిలో రకరకాల స్మెల్ అండ్ రకరకాల టేస్ట్, స్మెల్ అండ్ టెక్స్చర్ డిఫరెంట్ 3 టైప్స్లో ఉంటాయి. ఇప్పుడు ఇవి చైల్డ్కి మనం స్క్రీన్ ఇస్తున్నాం కాబట్టి చైల్డ్ నువ్వు ఏం టెక్స్చర్ పెడుతున్నావు, ఏ టేస్ట్ పెడుతున్నావు అనేది చైల్డ్కి సంబంధం లేదు. సో అదొక డిస్ట్రాక్టెడ్గా చైల్డ్ తినేస్తున్నాడు కాబట్టి చైల్డ్కి ఒక సెన్సరీ ఎక్స్పీరియన్సే దొరకట్లేదు. సో ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల మనం చైల్డ్కి డిస్ట్రాక్టివ్ ఫీడింగ్ అనేది చేయకూడదు. అండ్ ఒకవేళ చేయాల్సింది వస్తుందంటే దాని వెనకాల ఏం రీజన్ ఉంది అనేది మనం ఫిగర్ అవుట్ చేసుకోవాలి. మన చైల్డ్కి స్పీచ్ డెవలప్మెంట్ కోసం మాత్రం, బేబీస్కి మాత్రం డిస్ట్రాక్టివ్ ఫీడింగ్ అస్సలు చేయకూడదు. థ్యాంక్ యూ.